హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టుడే రెసిపీ మినపప్పు ఉల్లిపాయతో కర్రీ అండి. ఇంకేం అవసరం లేదు. మినపప్పు ఉల్లిపాయతోనే, ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలాగ మినపప్పుతోటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండిద్దండి. చపాతీలోకి అయితే ఇంకా బాగుండిద్ది. ముందుగా మనం ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పోపు సామాన్ వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన వెంటనే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు అలా ఫ్రై అవ్వగానే మనం మినపప్పు వేసుకోవాలి. మినపప్పు ఏమి నానబెట్టక్కర్లేదండి, డైరెక్ట్గా మినపప్పుని వేసేసుకోవచ్చు. నానబెడితే మినపప్పు జిగట వస్తుందండి, అందువల్ల నానబెట్టకుండా డైరెక్ట్గా మినపప్పునే వేసుకోవాలి. నేనైతే ఒక టీ గ్లాస్ వేసాను. ఇప్పుడు మినపప్పు వేసిన తర్వాత అందులో మీ టేస్ట్కి సరిపడా సాల్టు, పసుపు, కారం ఈ 3 వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కారం కూడా వేసాం కదండి. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు మినపప్పు 2 బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మినపప్పు బాగా కుక్ అవుతాయి. బాగా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకొని మూత పెట్టి ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలండి, లో ఫ్లేమ్లోనే. చూడండి, 5 to 10 minutes తర్వాత చూడండి, వాటర్లో పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మన కర్రీ కూడా రెడీ అయిపోయింది. సింపుల్గా 5 నిమిషాల్లో అయిపోద్దండి కర్రీ. ఇంట్లో ఎలాంటి వెజిటబుల్స్ లేనప్పుడు ఇలాగ మినపప్పు ఉల్లిపాయతో కర్రీ చేసుకుంటే చాలా బాగుండిద్ది. ఇప్పుడు మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. తప్పకుండా ట్రై చేయండి. మినపప్పు కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.